గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన వద్ద ఆత్మీయ ఆహారంగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. చదవబడిన వాక్యంలో మనం చూస్తే దేవుని మూలముగా పుట్టుట. నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు అంటారు కదా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే, మనం ఆత్మీయంగా తిరిగి జన్మిస్తే కనుక నిజముగా మన హృదయము యేసుక్రీస్తులో దేవుని యొక్క పరిశుద్ధాత్మలో మనము నూతనంగా బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, తిరిగి జన్మించే అనుభవంలోనికి కనుక వస్తే దేవుడు మనకిచ్చే గొప్ప భాగ్యం ఏంటంటే పాపము చేయజాలడు. మనము పాపము చేయకుండా ఉండగలిగే శక్తిని మనం పొందుకుంటాం. కాబట్టి నీళ్ల బాప్తిసం పొందిన ప్రతి వారము కూడా మరలా పాపంలో పడిపోయే అనేకమైనటువంటి శోధనలకి మనము టెంప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ నిజముగా దేవుని ఆత్మ మనలో సంపూర్ణమైనటువంటి నూతన జీవితంలోనికి మనల్ని నడిపించినప్పుడు తిరిగి మనము పాపము చేయకుండా ఉండగలిగే శక్తిని కూడా దేవుడు ఇస్తాడు. ఆ యొక్క కృపనిస్తాడు దేవుడు. అందుకనే ఇక్కడ మనం రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో పౌలు భక్తుడు అంటారు, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. దేవుని కృపగల ఆత్మను మనం పొందుకున్నప్పుడు పాపమునకు మన మీద ప్రభుత్వం లేదు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, దేవుని కృప మన మీద హెచ్చుగా ఉన్నప్పుడు, అప్పటి వరకు ఆకర్షిస్తున్న పాపము మనకు ఆకర్షణగా ఉండకుండా దేవుడు చేయగలడు. అది ఎంత ఆకర్షించినా దానికి మించిన ఆకర్షణ దేవుని పరిశుద్ధత వైపు, ఆయన వాక్యం వైపు, ఆయన రాజ్యము వైపు మన దప్పిక దేవుడు పెంచుతాడు. ఈ లోకపరమైన దప్పికల కంటే పరలోకపరమైన దప్పిక మనలో పెంచుతాడు దేవుడు. మనం కృపలో ఉన్నాము కానీ ధర్మశాస్త్రం కింద లేము. ఎప్పుడైతే మనం కృపలో, దేవుని యొక్క కృపలో మనం కృపకు లోనైన వారము కనుక, ధర్మశాస్త్రంలోకి లోనైన వారం కాము కనుక, పాపం మనల మీద ప్రభుత్వము చేయదు కనుక దేవుడు మనలను పాపము చేయకుండా, పాపములో పడిపోకుండా ఆయన శక్తితో నడిపిస్తాడు. ఆయన కృప మన మీద హెచ్చుగా ఉన్నప్పుడు మనం పాపము చేయము. ఆయన కృప మన మీదకు ఉండాలంటే ఏం చేయాలి? ఆయన కృప ఎవరి మీద ఉంటుంది? బైబిల్ చెప్తుంది కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 5:5లో 5వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన దీనులకు తన కృప అనుగ్రహించును. పాపం చేయకుండా మనల్ని రక్షించేది ఆయన ఆత్మ, ఆయన పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనకు వచ్చేది ఆయన కృప ద్వారా. కృప మన యొద్దకు రావాలి అంటే దేవుణ్ణి ఆయన కృపను ఆకర్షించేది మనలో ఉండవలసిన ఏకైక ముఖ్యమైన గుణము దీనత్వము. దీనులకు ఆయన కృప ఇస్తాడు. ఆ దీనత్వం ఏం చేస్తుందంటే మన శక్తి మీద, మన బలం మీద, మన నిగ్రహం మీద ఆధారపడకుండా ప్రభువు మీద ఆధారపడే ప్రార్థనా జీవితంలోనికి నడిపిస్తుంది. కృప మనలను ప్రార్థనా జీవితంలో నడిపిస్తే దీనత్వము దేవుని పట్ల విశ్వాసముతో ప్రార్థన చేసే విధంగా మనం నడిపిస్తే, ఈ హ్యూమిలిటీ అండ్ ప్రేయర్, ఈ దీనత్వము, ఈ ప్రార్థన మనకేమిస్తుందంటే దీనత్వం కృపను తీసుకొస్తే ప్రార్థన శక్తిని తీసుకొస్తుంది. ఈ కృప, ఈ శక్తి కలిసి ఏదైతే పాపం మనం పదే పడిపోతున్నామో ఆ పాపము మన దరిదాపుల్లోకి రాలేని విధముగా, ఒకవేళ వచ్చినను దాన్ని జయించి దానికి ఏమాత్రమూ ఆకర్షింపబడకుండా ఉండు విధముగా దేవుడు మనలను హెచ్చిస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు. చివరి శ్వాస వరకు మనల్ని రక్షించి కాపాడి మనకి జయ జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మనం ఎక్కడున్నాం, ఎలాగున్నాం. ఇందాక మనం చదువుకున్న యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. పైన 6వ వచనం ఉంటుంది, ఆయన యందు నిలిచి ఉండి వాడెవడనో పాపము చేయడు, పాపము చేయువాడెవడనో ఆయనను చూడలేదు, ఎరుగను లేదు. మనం దేవుని ఎరగని వారం కాము.
ఎలా ఎరిగిన వారము? ఆయన శక్తిని పొందుకున్న వారము, ఆయన ఆత్మను పొందుకున్న వారము, మన యొక్క సమస్తమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి గర్వహంకారాలు తీసి దీనులముగా ఆయన పాదాలు పట్టి బ్రతిమలాడుకుంటూ ప్రాధేయపడుతున్న వారము. కనుక ఆయన కృప, ఆయన శక్తి సమృద్ధిగా మనకి దేవుడిస్తున్నారు. ఆయన కృపలో, ఆయన శక్తిలో మన చివరి శ్వాస వరకు ప్రతి పాపమును జయించి క్రీస్తులో విజయవంతులుగా మనం నిలుద్దాం. కనుక మనము దేవునిలో ఆయన ఆత్మ మూలముగా తిరిగి జన్మించిన వారముగా పాపమును జయించి విజయవంతులుగా జయించు వారికి దేవుడిచ్చు బహుమానాన్ని మనము ఆయన యొక్క రెండవ రాకడలో పొందుకోబోతున్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరికీ కూడా ఆయన ఆత్మ ద్వారా తిరిగి జన్మించే ధన్యత సంపూర్ణంగా పరిశుద్ధాత్ముడు మనకు కలుగు చేసి మనల్ని రక్షించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, నీ వాక్యం సెలవిచ్చి ఉన్నది కనుక దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు అన్నావు నాయన. మా శరీర తల్లిదండ్రుల ద్వారా మేము శారీరకంగా జన్మించాం. మా పరమ తండ్రివైన నీ ద్వారా ఆత్మీయంగా జన్మించుటకు నీ పరిశుద్ధాత్మను మాకు ఇచ్చావు. పరిశుద్ధాత్ముడా, మాలోనికి వచ్చి మమ్మలను అయా దేవుని మూలముగా జన్మించు వారిగా తీర్చిదిద్ది ఏ పాపము మమ్మల్ని ఏలకుండా, అది డబ్బే కానీ, మోహపు కామపు అపవిత్ర కోరికలే కానీ, లోకాశలే కానీ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే కానీ ఎన్నడూ మమ్మలను జయించలేని విధంగా నిత్యము వాటిని జయించే కృపను మాకు అనుగ్రహించమని, పరిశుద్ధంగా జీవింపచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలను సంపూర్ణ పరిశుద్ధతలోనికి నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరితో ఉండును గాక. ఆమేన్.